ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్న మా ఎన్టీఆర్ జిల్లా నియోజకవర్గ సమన్వయకర్తలకి, మా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకి, సీనియర్ నాయకులకి, అనుబంధ సంఘ అధ్యక్షులకి, జిల్లా కార్యవర్గ సభ్యులకి, అదేవిధంగా జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులకి, ఇక్కడ ఇచ్చేసిన మీడియా సోదరులందరి గారు నమస్కారం తెలియజేస్తూ, రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నష్టపోయిన విద్యార్థులు, యువతకు సంబంధించి వాళ్ళకు అండగా ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు 12వ తారీఖున ఫీజు పోరు యువత పోరు కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాం. ఆ కార్యక్రమం ఏదైతే 12వ తారీఖున కోర్టుల దగ్గర మన న్యాయస్థానం కోర్టులు ఉన్నాయో అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా నడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పి ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పని, యువకులకి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతిస్తామని చెప్పని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాదాపుగా 5 టర్ములు ఫీజు ఈరోజు విద్యార్థులకి చెల్లించకుండా, కాలేజీలో విద్యార్థుల్ని మా ఫీజులు వెయ్యని చెప్పని కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటికి పంపించేస్తుంటే, కొంతమంది విద్యార్థులు అయితే ఆ ఫీజు పోరు తట్టుకోలేక, ఫీజు ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు గారు చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అని చెప్పి సందర్భంగా చెప్పుకుంటున్నాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏ ఒక్క విద్యార్థి గారు ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క యువకులు గారు ఇబ్బంది కలగకుండా ఫీజులు కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, స్కూల్స్కి ట్యాబులు కానివ్వండి, లేకపోతే ఉన్నతమైన విద్యలు సిబిఎస్ఈ, అదేవిధంగా టోఫెల్ లాంటి ఉన్నతమైన విద్యలు అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు నిన్నే నారా లోకేష్ గారు ఢిల్లీలో మాట్లాడుతున్నారు, ఏదో సంవత్సరం కాలంలో మేము 5 తీసుకొస్తాం, 5 చేస్తామని చెప్పని. ఏం చేశారు? విద్యార్థుల జీవితాల్ని నాశనం చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చెప్తున్నారు. అదేవిధంగా మా యువకులు ఏదో కూటమి ప్రభుత్వం మేము రాగానే 5 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ ఒక్కరి గురించి గారా మాట్లాడకుండా, ఉద్యోగం కనుక ఇవ్వకపోతే నిరుద్యోగ భృతిస్తామని చెప్పున్నారు. ఈరోజు ఎంతమందికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఈరోజు రోడ్ల మీదకి జనాల దగ్గరికి వెళ్తుంటే, యువకుల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు మాకు బాకీ ఉన్నారు, ప్రతి నెల 3,000 ఇస్తానని చెప్పని ఈ రోజుకి ఇవ్వలేదు అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్క యువకులు గారు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వీటినన్నిటి దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే ప్రజానీకానికి అండగా ఉండాలి అని చెప్పిన ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు అయితే చేశారో అవన్నీ గారు కొనసాగించి వాళ్ళు చెప్పిన హామీలు గారు నెరవేర్చే విధంగా ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేస్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో పెద్దలందరూ ఒక సహకారంతో రేపు 12వ తారీఖున చేయబోయే ర్యాలీ కార్యక్రమం, నిరసన కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను కోరుకుంటూ, అదే రోజు మా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజు ఉదయం ఇదే జిల్లా ఆఫీస్లో మా నాయకులు మేమందరం గారా ఆ రోజు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు చేసుకుంటూ, ఆవిర్భావ దినోత్సవం గారా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో గారా జరిగే విధంగా ఆ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకుంటూ, దాని తర్వాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరి గారు పాల్గొని దాన్ని విజయవంతం చేస్తామని చెప్పని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టిన విధంగా ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేమందరం గారా రాబోయే రోజుల్లో ముందుకెళ్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంది. కూటమి ప్రభుత్వం విద్యార్థులపై ప్రయోగిస్తున్నటువంటి ఈ విద్యా వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకి విద్యా దీవెన, వసతి దీవెన
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేటటువంటి వ్యక్తి. ఈరోజు విద్యతోనే మార్పు సాధ్యమని నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విద్యార్థులకు అందించబడింది. ఆ వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెలుగు మీడియం స్కూల్స్ పెట్టి మళ్ళీ మామూలుగా ఆ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అంటే పేదలు చదువుకోవటానికి, పేదలు ఏదైతే మీరన్నారో ప్రతి తల్లి అమ్మకు వందనం అనే ఒక కార్యక్రమం పెట్టి ప్రతి స్టూడెంట్కి 15,000 మేము ఎంతమంది ఉంటే 4 పిల్లలు ఉంటే 60,000 వేస్తామని చెప్పినటువంటి ఏదైతే పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. మా పేదలలో బ్రతుకుల్లో వెలుగు నింపటం మీకు ఇష్టం లేదు, పేదలు చదువుకోవటంలో ఇష్టం లేదు. మీ మనవాళ్ళు మనవరాళ్ళు మీ మంత్రుల యొక్క మీ కూటమి నాయకుల యొక్క పిల్లలు అంతర్జాతీయ స్కూళ్ళల్లో చదువుకోవాలి, మా పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్గా నోచుకోకుండా పోవాలని దుష్ట పన్నాగం పేదలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. మీ పాలసీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం అనేది చాలా అత్యంత అవసరం. తెలుగుతో పాటు తెలుగు భాష మాతృభాష. తల్లి చిన్నప్పటి నుంచి కూడా తల్లి ఒళ్ళో నుంచి కూడా తెలుగు నేర్చుకుంటారు. చదవటం, రాయటం, కవిత్వం, అదేవిధంగా సాహిత్యాన్ని కూడా నేర్చుకుంటారు. కానీ పరభాష అది ఇంగ్లీష్ అనేది చాలా అత్యంత అవసరం అనేది ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లీష్ విద్యను అభ్యసించడం వల్లనే భారత రాజ్యాంగంలో నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించాడని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు ఈ దళితులు, బడుగులు, బలహీన వర్గాలు, దళిత గిరిజన వర్గాలు విద్యతోనే సమూల మార్పు చెందుతారు. ఇది కుల సమాజం. ఈ సమాజాన్ని మార్పు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రయత్నాల్లో విద్యా వ్యవస్థ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ విద్యా వ్యవస్థ వ్యాప్తికి, పేద ప్రజల్లో విద్యా వ్యాప్తికి కృషి చేసినటువంటి విధానాన్ని ఈరోజు మీరు నీరుగారుస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా 12వ తారీఖున పోరాటం పిలుపునిచ్చారు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, పేద ప్రజల గుండెల్లో రగులుతున్నటువంటి అంశం. ఇంతవరకు అమ్మకు వందనం అన్నారు, ఇంతవరకు మీకు లేదు. మెడికల్ విద్య 17 మెడికల్ కళాశాలను తీసుకొస్తే ప్రైవేటు పరం చేయాలనే కుట్ర జరుగుతూ ఉంది. పేదలు కార్పొరేట్ ఏదైతే వైద్యానికి నోచుకునేటువంటి పరిస్థితి. ఆ రోజు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించినటువంటి దాన్ని క్వాలిటీ ఏదైతే హెల్త్ ఉండాలో క్వాలిటీ హెల్త్ ఉండాలి ఇక్కడ రాష్ట్ర ప్రజానీకానికి అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే ఆ మెడికల్ కాలేజీని అమ్ముకోవాలని, ప్రైవేట్ పరం చేయాలని, కార్పొరేట్కి అప్పచెప్పాలని మీరు చేస్తున్నటువంటి పన్నాగం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. విద్య, వైద్యం ఈ రెండు ప్రధానమైనటువంటి వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన ప్రయోగం చేసి 29 రాష్ట్రాల్లో ఆదర్శంగా నిలబడ్డాడు 5 సంవత్సరాల్లో. మీరేం చేస్తున్నారు? దీనికి తగిన మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోక తప్పదు. మీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తప్పులు దిద్దుకోండి. మా పేదల పక్షపాతిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సంక్షేమ ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. మీరేం చేస్తున్నారు? మా పేదలని ఇంతవరకు సూపర్ 6 అన్నారు, దిక్కు లేదు. 50 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మొత్తం కూడా 4,000 నెల పెన్షన్ ఇస్తామన్నారు, దిక్కు లేదు. విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, తల్లికి వందనం లేదు, అరకొరగా కేటాయింపులు చేశారు. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 12వ తారీఖున పిలుపునిస్తూ ఉన్నాం. ఈ పిలుపుని అందుకొని విద్యార్థి లోకం, అదేవిధంగా యువత నిరుద్యోగ భృతి లేదు, 3,000 ఇస్తామన్నారు, అది కూడా లేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పిస్తున్నారు, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు మానుకొని మీరేదైతే మీడియాలో ప్రచారం చేస్తున్నారో అవన్నీ అవాస్తవాలని చెప్పి
మేము సభాముఖంగా పత్రికాముఖంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ దేనికైనా మేము సవాల్ విసురుతున్నాం. మేము ఈ కన్స్ట్రక్టివ్గా ఈ విధానం తీసుకొచ్చాం పేదల కోసం అని చెప్పండి, అప్పుడు మేము అంగీకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ పోరుని ఏదైతే ఫీజు పోరు ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ చేయవలసిందిగా మన కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా యూత్ కను విద్యార్థులకి పిలుపునిస్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. 12వ తారీఖున తలపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేకపోతే యువత పోరుకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విధ్వంసకర పరిపాలన అని ఒక ట్యాగ్ తగిలిచ్చారు. ఏ జాతి అయినా నష్టపోవాలంటే విద్యను నాశనం చేస్తే చాలు, ఆ జాతి మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు చేస్తుంది అదే. ఇంతకుముందు భరోసా ఉండేది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ మా పిల్లల్ని మేము ఎక్కడి వరకైనా చదివించగలం, ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా కానీ ఏ రకంగా అయినా ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి దాటి అమ్మఒడి వరకు వచ్చి పుస్తకాలు, బట్టలు, షూస్ ఇచ్చి అసలు మీ చదువు గురించి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, మేము అండగా ఉంటామని చెప్పిన రోజుల నుంచి ఇప్పుడు ఏ స్థాయికి తీసుకొస్తున్నాం? చదువుని విధ్వంసం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నారు? ప్రజలు అజ్ఞానంలో ఉంటే ఏదైనా చెప్పి నమ్మించవచ్చు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, విచక్షణ వస్తుంది, ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. కాబట్టే ఏది నాశనం చేస్తే మనం ప్రజల్ని చాలా ఈజీగా మోసం చేయగలం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకుండా ఉంటే మనం ఇచ్చే వాటి కోసం ఎదురు చూస్తారు. వాళ్ళని ఇప్పుడు అట్లే ఉంచాలా, అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి మోసం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటిది. మెడికల్ కాలేజీలని తీసుకోండి, ఆవేళ హాఫ్ సీట్స్ కేటాయిస్తే సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఇదే వ్యక్తులు ఏం మాట్లాడారు? ప్రజలకి చెందాల్సిన సీట్లని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేస్తున్నారని చెప్పారు. అసలు ఇవాళ మీరు చేస్తుందేంటి? మెడికల్ కాలేజీలని అమ్మేస్తున్నారు. మెడికల్ కాలేజీల మొత్తాన్ని అమ్మేస్తున్నారు. 40% ఓట్లు వచ్చినటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు భయపడుతున్నారంటే ప్రజావాణి అసెంబ్లీ సాక్షిగా వినపడుతుంది కాబట్టి, ప్రజల గొంతు నొక్కే కార్యక్రమం చేయాలి కాబట్టి భయంతో మాత్రమే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకని ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి గళం ప్రజల నుంచి వినపడుతుంది కాబట్టి నొక్కాలనే ఉద్దేశంతో మేము ఇన్ని సీట్లు గెలిచామనే అంత భరోసా ఉన్నప్పుడు మీకు భయం దేనికి భయపడుతున్నారు? ప్రజలు మీకు బాగా సపోర్ట్ చేశారు కదా, భయం ఎందుకు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి? ఎందుకంటే ఇదే మనం దొంగ నడిచినట్టు మనం విధ్వంసకర పరిపాలన చేస్తూ విధ్వంసం జరిగిందని చెప్తున్నారు. శ్రీలంక అన్నారు, అంతా అయిపోయిందన్నారు, 14 లక్షల కోట్లు అన్నారు. ఏం చెప్పారు మీరు? ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు మీరు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లిస్తారు. 40% ఓట్లున్న పార్టీగా ప్రజల పట్ల బాధ్యత వహిస్తూ మేము చేసే కార్యక్రమాలు, ఈ పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన విజయవాడ నగరంలో ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో దేవినేని అవినాష్ గారు జిల్లా అధ్యక్షులు, అలాగే 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, పెద్దలు అందరూ ఈరోజు పోరుబాట ఫీజు రీయింబర్స్మెంట్ మీద మేము పోరుబాట అన్నది 12వ తారీఖున నిర్వహించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా మిత్రులు అలాగే ప్రింట్ మీడియా మిత్రులు అందరినీ పిలిచి 12వ తారీఖున ఏదైతే ఫీజుని పిల్లలకి ఇవ్వకుండా ఈరోజు పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కూటమి నాయకుల మీద ఈరోజు వాళ్ళకి ఒక సూచన ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఫీజు పోర్ అన్నది కార్యక్రమం అన్నది 12వ తారీఖున చేపట్టడం జరుగుతుంది. పిల్లల్ని ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే నెడుతుందో ఈ కూటమి ప్రభుత్వం మనం చూస్తున్నాం. ఈరోజు 5
త్రైమాసికాలు ఇవ్వకుండా ఆ పిల్లల్ని ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు 4th ఇయర్ అయిపోయిన బీటెక్ పిల్లలందరూ ఈరోజు ఏ రకంగా వాళ్ళు సర్టిఫికేట్స్ బయటికి రాకుండా వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలన్నా వాళ్ళ భవిష్యత్తు ఒక అంధకారంలోకి వెళ్తుంది. ఈరోజు ఆ పిల్లలందరూ ఏం చేయాలా? ఇంతవరకు నమ్ముకొని ఆ పేరెంట్స్ గత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోన ప్రతి టర్ము పూర్తి స్థాయిలో ఫీజు వాళ్ళకి డబ్బులు ఆ ఖాతాల్లో పడిపోయేవి. చక్కగా పిల్లలు చదువులు ప్రశాంతంగా చదువుకునేవారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా చాలా ప్రశాంతంగా వాళ్ళు మా పిల్లలు మంచిగా చదువుకుంటున్నారన్న ఆనందంతో ఉండేవారు. ఈరోజు ఆ పిల్లలు ఫీజులు పడక వాళ్ళు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారు. తోటి విద్యార్థుల దగ్గర వాళ్ళకి ఎంత చులకనగా ఉంటుంది. ఫీజు పడలేదు, మీ సర్టిఫికేట్స్ ఇవ్వము, లేకపోతే మీరు ఎగ్జామ్ రాయడానికి మీరు అర్హులు కాదు అని వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి కనీసం వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అన్నది ఎందుకు గవర్నమెంట్ ఆలోచించట్లేదు, ఎందుకు ఈ కూటమి నాయకులు ఆలోచించట్లేదు అన్నది చాలా పిల్లలందరూ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు పూర్తి స్థాయిలో ఫీజు రీఎంబర్స్మెంట్ పడేంత వరకు మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కార్యకర్తలు నాయకులు అందరం మేము రోడ్డు మీదే ఉంటాము. మేము దీని మీద పూర్తి స్థాయిలో పోరుబాట అన్నది మేము నిర్వహిస్తాము. అలాగే కలెక్టరేట్ని ఆ రోజు 12వ తారీఖున మేము కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం అందించి ఈ ఫీజు మళ్ళీ మా పిల్లలు అకౌంట్లో పడేంత వరకు మేము ఈ పోరుబాట నిర్వహిస్తామని తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు యువత పోరుబాటని కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్తలందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా పార్టిసిపేట్ చేయాలని, ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనకి అంతమొందించేంత వరకు కూడా ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు యావత్తు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలనేటువంటి పిలుపు ఇవ్వటం అనేది జరుగుతుంది. మొత్తం 2,50,61 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానీకానికి లక్షలాది మందికి అందజేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం ఆరాకోరా నిధులతో ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఏమైపోయినాయి మీ సూపర్ 6 కానీ మీ చెప్పినటువంటి హామీలు ఏమైపోయినాయి? విద్యా వ్యవస్థని సమూలంగా నాశనం చేయడానికి దాన్ని కొత్త పుంతలో తొక్కుతున్నాం అనేటువంటిది కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ లోకేష్ మాట్లాడినటువంటి దాంట్లో దీన్ని 4 అంచెల విధానాన్ని తీసుకొస్తాము ఈ విద్యా వ్యవస్థలో అని చెప్పడం, ఇది లోపభూయిష్టమైనటువంటి విధానాన్ని ఆయన ప్రవేశపెడుతున్నాడు అనేటువంటి తెలియజేస్తూ ఈ పోరుబాటుని సక్సెస్ చేయవలసిందిగా కూడా అందరినీ కూడా కోరుకుంటున్నాం. మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క యువత పోరు కార్యక్రమాన్ని ఈ నెల 12వ తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ పాల్గొనడం జరిగింది. ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే ఎలక్షన్కి ముందు మేము విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పారో, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈ యొక్క కూటమి పాలన నడుస్తుంది. యువతకు పక్కదావ పట్టించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యువతకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేయడం జరిగింది. అలాంటిది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అబద్ధాల కూటమి ప్రభుత్వంలాగా ఏర్పడిందే తప్ప యువతకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి ఫీజు రిమెంబర్స్మెంట్ కానీ యువతకు నిరుద్యోగ భృతి కానీ ఏమీ ఇవ్వకుండా ఈ యొక్క మబ్బు పెట్టి ఒక దోచుకోండి దాచుకోండి అనే విధానంతో పాలన కొనసాగుతుంది. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. యువత పక్షాన విద్యార్థుల పక్షాన నిలబడి ఈ నెల 12వ తారీఖు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా యువత మరి విద్యార్థుల పక్షాన నిలబడి మేము పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ జిల్లా అధ్యక్షులైన దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ యొక్క ఫీజు పోరుని యువత పోరుగా చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరందరూ యువత కానివ్వండి, అలాగే విద్యార్థులు కానీ కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 12వ తారీఖున విద్యార్థుల తరపున ఫీజు పోరు కార్యక్రమాన్ని మరి కృష్ణా జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు పిలుపునిచ్చిన విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున విద్యార్థుల తరపున ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా వసతి దీవెన బకాయిలు
4,600 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మానసిక ఆందోళనకి గురి కాకుండా, పరీక్షలు ప్రశాంతంగా రాసుకునే విధంగా, కాలేజీ యాజమాన్యాల దగ్గర నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా హాల్ టికెట్లు వచ్చేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 4,600 కోట్ల రూపాయల బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని విద్యార్థుల తరపున, వాళ్ళ తల్లిదండ్రుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మరి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలని నిరుద్యోగులకి చెల్లించాలని, మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయకుండా పెట్టుబడిదారులకి, పెత్తందారుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడకుండా, ప్రైవేటు విద్యని మీరు ప్రోత్సహించకుండా మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించాలనేటువంటి డిమాండ్ను కూడా కూటమి ప్రభుత్వం ముందుంచుతా ఉన్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టిందే పేద సామాన్య వర్గాలు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని. మరి అటువంటి గొప్ప స్కీమ్కి కూటమి ప్రభుత్వం ఎందుకు తూట్లు పొడుస్తూ ఉందో ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు గమనించాలి. నారా లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి చాలా మాటలు చెప్తా ఉన్నారు. మీరు మాటలకి పరిమితం అవుతారా? విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తారా? సమాధానం చెప్పాలి. మాటలతో కాలక్షేపం చేసి మీడియాలో ప్రచారం చేసుకుంటే విద్యార్థులకి మేలు జరగదు, కీడు జరుగుతుంది. మీరు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 4,600 కోట్లు నారా లోకేష్ గారు విడుదల చేస్తారా, చెయ్యరా? మీరు దీనికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా మాట వస్తే ఇంటర్వ్యూలో నేను స్టాన్ఫోర్డ్లో చదువుకున్నానని చెప్తా ఉన్నారు. మీరు స్టాన్ఫోర్డ్లో చదువుకుంటే మాకెందుకు, ఆక్స్ఫోర్డ్లో చదువుకుంటే మాకెందుకు? ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తావా? ఇవ్వా? సమాధానం చెప్పు. ఆ సమాధానం చెప్పాలి మీరు. అది చెప్పరు. ఇప్పుడు ఏమనంటే స్కూల్స్ గురించి మాట్లాడుతున్నారు. నాడు నేడులో తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్స్ని మెరుగుపరిచారా లేదా? కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా అభివృద్ధి చేశారా లేదా? కరిక్యులం మార్చారా లేదా? ఐబీ పెట్టారా లేదా? ఇంటర్నేషనల్ సిలబస్లోకి తీసుకెళ్లారు కదా, మీకు ట్యాబ్లు ఇచ్చారా ఇవ్వలేదా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీ చేతిలో ట్యాబ్లు ఉండాలి, మీరు టై కట్టుకోవాలి, బూట్లు వేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, నాణ్యమైన విద్య చదవాలని జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద అందరికీ మంచి చేసి విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దితే, మరి మరొక పక్కన మీరు కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ బడులకు వెళ్ళి ఈ స్కూల్ ఎప్పుడు కట్టారని లేదండి, మొన్నే మీరు రాయాలి బాగా. మొన్నే ఏం చెప్పారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అద్భుతంగా బలలేశారు, తీర్చిదిద్దారని చెప్పారు ఆ స్కూల్లో పిల్లలందరూ కూడా. అదే రోజు ఆయన బయటకు వచ్చి ఏం చెప్పాడు? విద్యార్థుల కంటే దొడ్లు గడపడం నేర్పించాలంట. ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటి? విద్యార్థులకే దొడ్లు గడపడం నేర్పించాలంట. మరి ఆయన గురించి ఎవరైనా మాట్లాడితే ఇరుచుకు పడిపోతున్నారు. దీని మీద ఎందుకు మాట్లాడరు? తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, మిగతా వాళ్ళు కానీ దొడ్లు గడగాలని విద్యార్థులకి పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడరు? మీకేమో ట్యాబ్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన్ని దూషిస్తారా? చెప్పండి, దూషిస్తారా? మరొక పక్కన చాలామందికి నాలిక మడత పెడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని పదే పదే ఏకవచనంతో సంబోధిస్తూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కూడా వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నా. మీకు మీ నాలికలకి కొవ్వెక్కితే కరిగిస్తాం తప్పనిసరిగా. పదే పదే ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తే వాళ్ళ నాలిక మీద ఉన్న కొవ్వు కరిగిస్తాం తప్పనిసరిగా. మీరు మీ మాటలు అదుపులో పెట్టుకోవాలా. మాజీ ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే ఎమ్మెల్యేని సంబోధించడం, ఏకవచనంతో మాట్లాడడం మీరు కనుక ఆపకపోతే తప్పనిసరిగా బదులిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.
ఇక నుంచైనా సరే కూటమి ప్రభుత్వం మాటలకి పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలు ఇబ్బందులు పడకుండా తక్షణమే మీరు 4,600 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చెయ్యాలి. చెయ్యకపోతే ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో రేపు జరిగే నిరసన కార్యక్రమం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణని తక్షణమే విరమించుకోవాలని, నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు ర్యాలీలు, అనంతరం కలెక్టర్లకి వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో 12వ తారీఖు ఉదయం 10:30 గంటలకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి వినతి పత్రాలు అందజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనా కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2024-25 విద్యా సంవత్సరానికి 3,900 కోట్ల రూపాయలకు గాను 700 కోట్లు మాత్రమే ఒక టర్మ్ ఫీజు విడుదల చేసింది. తిరిగి 2025-26 విద్యా సంవత్సరానికి 3,900 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో కేవలం 2,400 కోట్లు మాత్రమే కేటాయించారు. 1,250 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల్లో ప్రభుత్వం కోత విధించింది. రాష్ట్రంలో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకి ఫీజులు చెల్లిస్తేనే వారి కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికే కాలయాపన చేస్తూ ఉంది. గత బకాయిలు 3,200 కోట్లు, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన 3,900 కోట్లు, మొత్తం 7,100 కోట్లకి ప్రభుత్వం 2,604 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇంకా పెండింగ్ ఫీజు బకాయిలు ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చాలా చెలగాట మారుతూ ఉంది. ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లని తక్షణమే విడుదల చేయాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీని భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ రంగంలో పేద ప్రతిభావంతులైన విద్యార్థులకి వైద్య విద్య ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఈ కాలేజీలకు సీట్లు వద్దంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎంసీఐకి లేఖలు రాయడం అనేది చాలా దౌర్భాగ్యకరం. పులివెందుల మెడికల్ కాలేజీలకి లేఖ రాసి సీట్లు రాకుండా ఈరోజు అడ్డుకున్నా ఉన్నాడు. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వాలి, ప్రతి నెల 5,100 కోట్ల రూపాయలు కేటాయించాలి. సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఈ పథకానికి అవసరమైతే బడ్జెట్లో కేటాయించింది కేవలం ₹1 కూడా కేటాయించలేదు. రాష్ట్రంలో విద్యారంగం గురించి లోకేష్ పదే మాట్లాడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ ప్రశ్నపత్రం లీకేజ్ అయింది. పాఠశాల స్థాయిలో ఎస్ఏ1 పరీక్షను కూడా మీరు సమర్థవంతంగా నిర్వహించలేకపోయారు. మొత్తం ప్రభుత్వ రంగంలో తల్లికి వందనం బడ్జెట్లో కోత విధించారు. రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలకు ఇవ్వాల్సిన నిరుద్యోగ వృత్తిని ఈరోజు ఇవ్వకుండా ఈరోజు నిరుద్యోగులు తీవ్రంగా నట్టేట ముంచారు. అందుకే నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే యువత పౌర కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఫీజు బకాయిలు చెల్లించేంత వరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలని తక్షణమే ప్రైవేటీకరణ నిలిపివేయాలని, ఇదే సందర్భంలో నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న కలెక్టరేట్ కార్యాలయాల్లో విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.